ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు దేవీ భాగవతములోని దుష్ట శిక్షణకు జగన్మాత యొక్క వ్యూహం గురించి తెలుసుకుందాము. దేవతలారా, ఈ విషయమే నేను ఎప్పుడూ ఆలోచించాను. దుష్టులను శిక్షించి భూదేవికి బరువు తగ్గించడానికి ప్రణాళిక రచించాను. మీరందరూ మీ అంశాలతో భూలోకములో జన్మించాలి, భూభారాన్ని తొలగించాలి. అవసరమైన శక్తిని నేను అనుగ్రహిస్తాను. కశ్యపుడు భార్యాసహితుడై యదువంశములో అనకతుందుబిగా అందరికంటే ముందు అవతరిస్తాడు. భృగుశాపం ఉంది కనుక విష్ణుమూర్తి తన అంశతో వసుదేవుడికి పుత్రుడుగా అవతరిస్తాడు. నేను గోకులంలో యశోదకు కూతురుగా జన్మిస్తాను. కారాగారంలో ఉన్న విష్ణుమూర్తిని గోకులానికి చేరుస్తాను. దేవతా కార్యం సంపూర్ణంగా నిర్వహిస్తాను. ఆదిశేషుడు రోహిణి గర్భసంజాతుడు అవుతాడు. ఈ ఇద్దరు నా శక్తితో సర్వదుష్ట సంహారం చేస్తారు. ఇది ఈ ద్వాపరాంతములోనే జరుగుతుంది. ఇంద్రాంశంతో అర్జునుడు జన్మించి దుష్ట సైన్యాన్ని మొత్తంగా సంహరిస్తాడు. ధర్మాంశంతో యుధిష్ఠిరుడు ఆవిర్భవించి పరిపాలకుడు అవుతాడు. వాయుదేవుని అంశతో భీముడు, అశ్విని దేవతల అంశములతో నకుల సహదేవులు, అష్టమ వసువుగా వసు అంశంతో భీష్ముడు జన్మించి శతుబలాలను క్షీణింపచేస్తారు. కాబట్టి ఇక మీరంతా నిశ్చింతంగా వెళ్ళండి. ధరాదేవి స్థిరాదేవి అవుతుంది. భారం తొలగిపోతుంది. మీరంతా నిమిత్త మాత్రులు. స్వచక్షితో నేనే ఈ కార్యం నెరవేర్స్తాను. ఇది నిశ్చయము. కురుక్షేత్రంలో సర్వక్షత్రియ సంహారం జరుగుతుంది. అసూయ, ఈర్ష్వ, తృష్ణ, మమత, జిగీష, మోహము, కామం మొదలైన దోషాలతోనూ బ్రాహ్మణ శాపం కారణంగానూ యాదవులు పూర్తిగా నశిస్తారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా శాప కారణంగానే అవతారం చాలిస్తాడు. మీరంతా మీ యొక్క అంశాలతో మధురలో గోకులంలో అవతరించి అతడికి సహాయపడతారు అని చెప్పి ఓదార్చి యోగమాయ అంతర్ధానం చెందింది. భూదేవి తృప్తిగా నిట్టూర్చింది. దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ తమ తమ నెలవులకు వెళ్ళిపోయారు. వ్యాసకృత యోగమాయ ప్రశంస. జనమేజయ, యోగమాయ చెప్పినట్టు ప్రభాస కురుక్షేత్రంలో ధరాభావతారణం ఎలా జరిగిందో ఇక వినిపిస్తాను, ఆలకించు. యదువంశంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుడుగా అవతరించడం కేవలం ఈ పని కోసమే, భూభారం తొలగించడమే. ఆ అవతారానికి లక్ష్యము. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆదిపరాశక్తి త్రిమూర్తులనే ఆడిస్తుంది. ఇతరుల మాట చెప్పాలా? గర్భావాస దుఃఖాన్ని విష్ణుమూర్తికి కల్పించడము ఆ జగన్మాతకు అదొక లీలా వినోదము. రామావతారంలో అంతకుమించిన మోహశాపాలను కల్పించింది. దేవతలను వానరులుగా అవతరింపజేసింది. అందరినీ మమకార సమ్మోహితులను చేసింది. దుఃఖాలు శశి చూపించింది. ఎవరో మహాయోగులు మాత్రమే ఈ పాశాలను ఛేదించుకుని ముక్త సంగుములై ముముక్షువులు అవుతారు. ఇది అందరికీ సాధ్యము కాదు. ఆ విశ్వేశ్వరి దేవిని ఉపాసించి ఆ భక్తితో లేశలవాంశకాన్ని పొందగలిగితే చాలు, జీవుడు ముక్తుడవుతాడు. అలాంటి ఆదిపరాశక్తిని ఆరాధించని వ్యక్తి అంటూ ఎవడైనా ఉంటాడా? భువనేశి అంటే చాలు, అన్నవాడికి ముల్లోకాలు స్వాధీనపరుస్తుంది. మాం పాహి అని కూడా అంటే ఇంకా ఆ భక్తుడికి ఇవ్వగలిగింది లేకపోవడము జగన్మాత రుణపడిపోతుంది. జనమేజయ, విద్య అవిద్య అని ఆ మహాశక్తికి రెండు రూపాలు. విద్యతో ముక్తుడవుతాడు, అవిద్యతో బద్ధుడవుతాడు. త్రిమూర్తులు ఆమెకు వశకర్తులు. అవతారాల పగ్గాలన్నీ ఆవిడ చేతిలోనే ఉంటాయి. ఒకప్పుడు వైకుంఠములో క్షీరసాగరములో సుఖాలు అనుభవించే శ్రీహరి మరొకప్పుడు దానవులతో యుద్ధాలు చేస్తుంటాడు. మరొకప్పుడు విస్తృతంగా యజ్ఞాలు చేస్తుంటాడు. ఇంకొకసారి తపస్సులు చేస్తూ తీర్థాలు సేవిస్తుంటాడు. ఇంకో సమయంలో ఆదిశేషుడి మీద పడుకొని యోగ నిద్రపోతూ ఉంటాడు. ఏమైనా ఇంతటి శ్రీ మహావిష్ణువు ఎన్నడూ స్వతంత్రుడు కాడు. బ్రహ్మ, రుద్రేంద్ర, వరుణ, కుబేరయాజ్ఞరవిందు ప్రభుతి దేవతలు, దేవనాయకులు ఎవ్వరూ స్వతంత్రులు కారు. సనకనందనాది మునీశ్వరులు, వశిష్ఠాది మహర్షులు అందరూ జగదాంబకు వశంపదులే, ఆటబొమ్మలే. ముక్కుతాడు వేస్తే పశువులు ఎలా చెప్పిన మాట వింటాయో అలాగే దేవతలంతా కాలాపాశ నియంత్రులై జగన్మాతకు వశపర్తులై ఉంటారు అని వివరించాడు. రేపటి వీడియోలో ఇంకా వివరంగా తెలుసుకుందాం.